నిలబడ్డావా? తండ్రి క్షమించు అనే మాటలో నీవు కూడా ఉన్నావు. ఎంత ఘోర పాపమైనా క్షమించగలిగిన దేవుడు, ఎంత ఘోర పాపమైనా క్షమించగలిగిన వాడు ఆయన. రక్షణ ఇచ్చాడు సిలువలో ఉన్న దొంగకు. ఇదిగో నేడు నీవు నాతో కూడా. వెంటనే 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 క్షమాపణ దొరికింది, రక్షణ దొరికింది. ఇదిగో ఆయన ప్రక్కనే నీవు ఉన్నావేమో, ఇంకా ఆయన ప్రేమ అర్థం కానివట్లుగా నువ్వు చూస్తున్నావేమో, ఆయన ఎవరో ఇంకా నీకు అర్థం కానట్లు ఇప్పటి వరకు ఆయన త్యాగం ఏంటో నీకు అర్థం అవ్వకుండా ఉందేమో. సిలువ ప్రక్కన ఉన్న దొంగకు అర్థమైపోయింది ఈయన దేవుడు తప్ప ఇంకెవరు కాదని, ఈయన విమోచకుడు తప్ప ఇంకెవరు కాదని. ఈయన విమోచకుడు తప్ప మరొకరు కాదని అర్థమైపోయింది. ఈ సమయాన్ని నేను పోగొట్టుకుంటే నా జీవితంలో మరలా నిత్య రాజ్యాన్ని పొందుకోలేనని అర్థమైపోయింది సిలువ ప్రక్కన దొంగకు. అందుకే వెంటనే మోట పెట్టడం మొదలు పెట్టాడు. తన స్థితిని తాను మర్చిపోయాడు. ఇప్పుడు నా జీవితం అంతమైపోతే నేను ఎక్కడికి వెళ్ళాలని ప్రశ్న తన జీవితంలోకి వచ్చింది. నిత్య జీవం ఇచ్చే దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. పశ్చాత్తాపపడడం మొదలు పెట్టాడు. తన జీవితాన్ని దేవునికి అర్పించాడు. అందుకే పరదేశుకు చేర్చబడ్డాడు. ఇంకా నీకు అర్థం కాలేదా ఆయన ఎవరో? చూస్తూనే ఉండిపోయావా ఆయన్ని? ఆయన గాయాలు ఇంకా చూస్తూనే ఉండిపోయావా? ఆయన చిత్రవద అనుభవిస్తుంటే చూస్తూనే ఉండిపోయావా? కోరుతాను నాయనా, నేను పాపిని అని గుండె బాదుకునే సమయం ఇది. గుండె బాదుకునే సమయం. అమ్మా, సిలువలో అంత చిత్రవద అనుభవం లేకుండా ఉన్నవాడికి ఒకవేళ ఉన్నావేమో. కుటుంబ బాధ్యత, సంఘ బాధ్యత, పరిచర్య బాధ్యత, ఆత్మీయ బాధ్యత మర్చిపోయావేమో. తిరిగి నాయనా, అవునయ్యా ఆత్మీయుడని చెప్పుకుంటున్నాను కానీ బాధ్యత లేనివాడిని నాయన నేను. బాధ్యత లేనివాడు నాయన. ఎలీ ఎలీ లమా సబక్తాని, దేవా దేవా నన్ను ఎందుకు విడిచావు? వాడి చెయ్యి విడవకపోతే మన చెయ్యి పట్టుకుంటాం సాధ్యము కాదు. దూరమైన మనలను మరలా తిరిగి సమీపస్తులుగా చేయడానికి ఆయన సిలువలో ఆ కొంత సమయం మన చెయ్యి పట్టుకొని తండ్రి చేతికి మనల్ని అప్పగించడానికి చిత్రవద అనుభవిస్తున్న ప్రభు, పాప క్షమాపణ పొందిన నిన్ను మరలా తండ్రితో ఐక్యం చేయడానికి, ఆదాము కోల్పోయిన సహవాసం, ఆదాము కోల్పోయిన ఆ సంబంధం తిరిగి మరలా పునరుద్ధరించడానికి ఆయన చెయ్యి విడవలసి వచ్చింది. దప్పికొనుచున్నాను నాయనా అన్నాడు. పాప దాహముతో పొరులాడుతున్న నీవు, ఇంకా శరీరము చేత అపవిత్రమైన పనులు చేస్తున్న నీ కొరకు ఆయన తప్పికొని ఉన్నాడు. ఆయన నీ పాపము నుండి విడిపించగలడు, నీ పాపపు దాహాన్ని తీసివేయగలడు. ఆయన నిత్య జీవమునకు అధిపతి. ఆలోచన సమాప్తమైనది. ఇదిగో ఆయన కొరకు చెల్లించవలసిన ఆ క్రయధనం చెల్లించాడు. ఇదిగో బంధకాల్లో ఉన్న నిన్ను విడిపించడం ప్రారంభించాడు. పాపపు సంఖ్యలో ఉన్న బ్రతుకు మానవ జీవితానికి ఇదిగో సమాప్తం చేశాడు. ఇక సాతాను పరిపాలన నీ మీద లేకుండా, అపవాది క్రియలు నీకు లేకుండా, నిత్య నరకానికి పోవాల్సిన నిన్ను ఇదిగో ఆపితర రక్షణ ఇచ్చిన కార్యము సమాప్తమైనది. తన ప్రాణం తానే తన తండ్రికి అప్పగించుకున్నాడు. ఎంత త్యాగము చేసిన దేవుని ఎదుటనే ఉన్నా. రక్తపు ముద్దగా ఉన్న నా ప్రభువైన యేసు ఎదుట, సిలువ ఎదుట ఎన్ని సంవత్సరాలు ఉన్నావో, ఎన్నిసార్లు ప్రభు సిలువ ఎదుట నిలబడ్డావో, ఇదిగో మారు మనసు లేకుండా ఎంత కాలం ఇంకా సిలువ ఎదుటుంటావు. చెల్చబడిన దేహము నీ కొరకు కదా. చిత్రవద అనుభవించిన యేసు దేహం నీ నా కోసం కదా.
క్షమిస్తున్నాడు నాన్న. ఎంత ప్రేమిస్తున్నాడు రా తల్లి నిన్ను. ఇంకా ఆయన ముందు ఇంకా వ్యభిచారిగా నిలబడతావా? ఇంకా ఆయన గాయపరుస్తూనే ఉంటావా? ఆయన సిలువ ఎదుట వికృతమైన కార్యాలు చేయడానికి ఎందుకు నాన్న ఆయన బాధపడతావు? సిలువ ఇవ్వడు ఆయన ఎందుకు నాన్న ఇంకా గాయపరుస్తావు? సిలువ ఇవ్వడు యేసును ఇంకా ఎందుకు అవమానపరుస్తావు? ఇంకెందుకు ఆయన్ని గాయపరుస్తావు? ఇంకెందుకు ఆయన అవమానపరుస్తావు? నీకు రక్షణ ఇచ్చినందుక, నీ కొరకు నీకు బదులుగా ఆయన బలి అయినందుక, నీకు బదులుగా మరణాన్ని, ఘోరమైన మరణాన్ని అనుభవించినందుక తిరిగి నీ చేతులు ఆయన వైపు చాపిన ఆయన నా కొరకు చేసిన త్యాగానికి నేనేమి ఇచ్చిన రుణం తీర్చుకోవాలనయ్యా. సిలువలో వేలాడి నా ప్రభువా నా కొరకే నాయన, నా కొరకే. ఇక్కడ నీ ఎదుట నీ రక్తముతో కడగబడిన నేను యథార్థంగా, నీతిగా, పరిశుద్ధతగా జీవిస్తాను ఆయన. నీవిచ్చిన రక్షణ నేను కొనసాగిస్తానయ్యా, కోల్పోను ప్రభా. నా పాపాన్ని కడగండి నాయన, నా దోషాన్ని కడగండి. ఈసారైనా సిలువ ఎదుట నీవు క్షమాపణ పొందే అవకాశం నీకుంది. ఈసారైనా క్షమాపణ పొందే అవకాశం నీకుంది. ఆయన గాయాలతో నిన్ను క్షమించగలడు. నువ్వంటే ప్రాణం నాయన ఆయనకి, నువ్వంటే ప్రాణం. అందుకే నీ ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకంజ వేయలేదు. వద్దు నాన్న, తల్లి, అమ్మా వద్దురా. నీ జీవితాన్ని సిలువ ఎదుట అపవిత్రత చేసుకోవద్దు. అంత ఘోరాతి ఘోరంగా నీ కొరకు ఆయన మరణిస్తే ఇంకా నీ హృదయము ముష్కరుల వలె కఠినపరుచుకుంటున్నావా? ముష్కరుల వలె కఠినపరుచుకుంటున్నావా? వద్దు నాన్న, నీ జీవితాన్ని ప్రభుకి ఇచ్చేయి. ఆయన వస్తే నిత్య రాజ్యంలో చేర్చబడతావు. ప్రార్థన చేసుకున్నావా? ఆలోచన చేసుకో. ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఇది నా కోసమే, నీ కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయ దయగల పాత్ర. పాలుకారు దేహం పైన ఆ పాపుల కొరడాలు ఎన్నో, పాలుకారు దేహం పైన ఆ పాపుల కొరడాలు ఎన్నో. నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి. నోరు తెరవలేదాయి ప్రేమ, పదుల పలుకలేదాయి ప్రేమ. నోరు తెరవలేదాయి ప్రేమ, పదుల పలుకలేదాయి ప్రేమ. ఇది ఎవరి కోసమో
ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణా దయగల వెనక నుండి తల్లింది ఒకరు, తన ముందు నిలచి నవ్వింది మరి ఒకరు. వెనక నుంచి తల్లింది ఒకరు, తన ముందు నిలచి నవ్వింది మరి ఒకరు. వీళ్ళు చేసినారు పరిహాసమాడినారు, వీళ్ళు చేసినారు పరిహాసమాడినారు. నోరు తెరవలేదాయి ప్రేమ, పదుల పలుకలేదాయి ప్రేమ. నోరు తెరవలేదాయి యేసు, పదుల పలుకలేదాయి యేసు. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. ఈ రోజున అవమానం, నింద, ఈ త్యాగం అంతా నిన్ను రక్షించడం కోసమే. ఆయన కుమారుడిగా కోల్పోయిన నీ జీవితాన్ని మరలా ఇవ్వడం కోసం, తిరిగి మరలా ఆయన కౌగిట్లో నిన్ను చేర్చుకోవడం కోసం. ఇంకా ఈ గుడ్ ఫ్రైడేలో కూడా ఇంకా లోకంలో ఉన్నావా, ఇంకా పాపంలో ఉన్నావా, విరోధివై ఉన్నావా, ముస్కరుల వల్ల ఇంకా ఆయన గాయపరుస్తూ ఉన్నావా? ఎంత కఠినాది ఘోరాతి ఘోరమైన ఇంత శ్రమను అనుభవిస్తున్నా నీకు ఆయన వైపు చూడలేకపోతున్నావా? నీ పాపానికి విమోచన, నా పాపానికి విమోచన ఇవ్వగలిగిన యేసు వైపు చూడలేకపోతున్నావా? చేతులు చాపు. నాయనా యేసయ్యా, నన్ను క్షమించు నాయన, నా పాపము కడుగు, నా దోషములు కడుగు నాయన. ఇంత వేదన ఎవరు భరిస్తారయ్యా? ఇంత కఠినాతి కఠినమైన ఈ శ్రమను ఎవరు అనుభవించగలరయ్యా? ఎంత ప్రేమ ఉంటే మాత్రం, ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఎంత శ్రమ అనుభవించేది ఎవరయ్యా? ఎంత జాలి ఉంటే మాత్రం ఇంత కఠినమైన శిక్షణ అనుభవించడం ఎవరి వల్ల సాధ్యమవుతాయా? ఎవరి వల్ల సాధ్యమవుతుంది ఆయన? ఎవరి వల్ల అవుతుంది? స్వంత వాళ్ళే, రక్త సంబంధులే ప్రేమించిన ఈ రోజుల్లో ఇంత దుర్మార్గపు స్థితిలో ఉన్న పాపి కొరకు నువ్వు నాయన ఇంత త్యాగం చేసిన నీవు తప్ప నాకు ఇంకెవరున్నారయ్యా? నీలో ప్రేమించే వాళ్ళు ఇంకెవరున్నారయ్యా? నీలో ప్రేమించే వాళ్ళు ఇంకా భూమి మీద ఎవరున్నారు నాయన? క్షమించు నాయన, క్షమించయా. విరోధులు నాయన క్షమించు నాయన, నీకు విరోధులుగా బ్రతిగా క్షమించు నాయన. నిన్ను గాయపరుస్తూనే ఉన్నావు, క్షమించు నాయన. మరొక్కసారి నీ రక్తముతో నన్ను కడిగి నన్ను మరొక్కసారి చేర్చుకో నాయన. నా జీవితంలో నూతనమైన మనసునివ్వండి, ఈ కఠినమైన మనసు తీసివే నాయన. నిన్ను ప్రేమించే మనసు నాకు ఇవ్వండి నాయన, నిన్ను ప్రేమించే మనసు నాకు ఇవ్వండి అయ్యా. నిన్ను ఆరాధించే మనసు నాకు ఇవ్వండి అయ్యా. నిన్ను ఘనపరిచే మనసు నాకు ఇవ్వండి అయ్యా. నీ కొరకు బ్రతికే మనసు నాకు ఇవ్వండి అయ్యా. నీ త్యాగానికి ఏమి ఇవ్వగలం బ్రోవా? ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా,
7 మాటలు నీ సిలువలో నువ్వు పలికిన మాటలు నీ ఎదుటి నిలబడి మేము విన్నాం. ఎంత లోతుగా మాతో మాట్లాడావు నాయన. లోతైన గాయాలు కలిగి కూడా, రక్తపు ముద్దగా నీ దేహం అయినా కూడా, తల నుండి అరికాళ్ళు వరకు ఎక్కడ కొంచెమైనా ఖాళీ లేకుండా నా కొరకు చేల్చబడిన దేహంతో మాట్లాడిన ప్రతి మాట నీ త్యాగం మరువలేను నాయన. సిలువ ఎదుట ఇప్పటి వరకు ద్రోహిగా, సిలువ ఎదుట ఇప్పటి వరకు వ్యభిచారిగా, సిలువ ఎదుట ఇప్పటి వరకు అర్థం చేసుకోలేని వాడిగా, కానీ ఇప్పుడు నాయన నీ ప్రేమను కలిగిన వాడిగా, నీ ఎదుట నిలబడి పశ్చాత్తాప హృదయంతో కలిగిన వాడిగా నీ ఎదుట మేమున్నావు నాయన. కనికరించగలిగిన వాడవు, క్షమించగలిగిన వాడవు, రాజ్యం ఇవ్వగలిగిన వాడవు, నా కొరకు క్రయధనముగా, విమోచన క్రయధనముగా నా కొరకు సమస్తం వెల చెల్లించిన వాడిగా నీ పాదాలు పట్టుకొని బ్రతులాడుతున్నాం. క్షమించి మీరు రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.